స్తోత్రం. 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. అయినను దేవుని స్తోత్రం. హల్లెలూయా. పొగిడినట్టు పొగిడి వాళ్ళ మీద ఒక తప్పు పడుతున్నాడు. అనగా మనిషిలో మంచి ఉంది, చెడు ఉంది. మంచి పనులు చేస్తాం, చెడు పనులు కూడా చేస్తాం. మంచి మాటలు ఈ నోట్లోంచి వస్తాయి, బూతి మాటలు కూడా మనకి ఈ నోట్లోంచి వస్తాయి కదా. ఒక జలలో నుంచి ఉప్పటి నీళ్లు, తీయటి నీళ్లు రావు, కానీ మానవుని నోరు అనేటువంటి జలలో నుంచి మాత్రం ఉప్పటి నీళ్లు, మనకు కావలి రకరకాల నీళ్లు వస్తాయి. అపోస్తలుడైన పౌలు తన మిషనరీ ప్రయాణాల్లో సాగుతూ ఉన్నప్పుడు మొదటి మిషనరీ ప్రయాణములో ఎఫెసీ పట్టణానికి వెళ్ళలేదు. 2వ మిషనరీ ప్రయాణములోను 3వ మిషనరీ ప్రయాణములోను ఎఫెసీ పట్టణములో ఆయన పరిచర్య చేశాడు. ఈ పరిచర్య చేసిన తర్వాత సంఘాన్ని గురించి ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ పత్రికలో రాశాడు, ఎఫెసీ పత్రికలో. కానీ ఆయన చనిపోయాడు. పౌలు గారు చనిపోయిన తర్వాత గమనించాలి, ఎఫెసీ సంఘానికి సంఘము ఆరంభించినటువంటి ఆ మొదటి 50 సంవత్సరాల్లోనే 3 పాస్టర్లు ఉన్నారు. మొట్టమొదటి పాస్టర్ పౌలు పాస్టర్ గారు ఉన్నారు. తర్వాత మాసిదోనియాకు వెళ్తున్నప్పుడు తిమోతి పాస్టర్ని అక్కడ పెట్టాడు. తర్వాత తిమోతి పాస్టర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ తర్వాత చివరిగా 1వ శతాబ్దం చివరిలో యోహాను గారు ఆ చర్చికి పాస్టర్గా చేశారు. ఎఫెసీ పట్టణములోని చారిత్రాత్మక పట్టణములోని ఆ సంఘానికి 3 పాస్టర్లు మనకు కనిపిస్తారు. ఇవన్నీ చరిత్రలో ఉన్న విషయాలు, నేను వీటిలోకి వెళ్ళడం లేదు. అనగా క్రీస్తు శకం 94వ సంవత్సరంలో, అనగా 1వ శతాబ్దపు చివరిలో, అనగా యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచినటువంటి 60 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత, అంటే స్టార్టింగ్లోనే ఎఫెసీ సంఘంలో మొదటి మిషనరీ ప్రయాణంలో సంఘము ఆరంభించబడలేదు. ఎఫెసీ పట్టణంలోని సంఘం 2వ మిషనరీ ప్రయాణంలో జరిగింది. అంటే ఇంచుమించు 34వ సంవత్సరంలో సంఘము యెరూషలేములోని సంఘము ఆరంభించబడితే ఇంచుమించు ఒక 44కో లేదా 10 సంవత్సరాలకి ఎఫెసీ సంఘంలో లేకపోతే అక్కడ సంఘం ఏర్పడింది. అనగా 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తాను తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నప్పటికీ కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఎఫెసీ సంఘమును గురించిన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి ఆయన అందిస్తున్న మాటలు, దేవుడు అనగా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నటువంటి యేసు ప్రభువు యోహాను గారికి చెప్తే, యోహాను గారు రాస్తే దాన్ని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆసియా మైనర్లో ఉన్నటువంటి 7 సంఘాల్లో మొదటి సంఘము, ప్రస్తావించబడిన మొదటి సంఘము ఎఫెసీ సంఘము, చివరి సంఘము లవోదికయ సంఘం. ఇక్కడ మాత్రం సంఘాలు ఉన్నాయి అనేటువంటి బలమైన ఆధారాలు వాక్యంలో మనం చూడొచ్చు. మిగతా సంఘాలు అనగా ఎక్కడి నుంచి, స్ముర్నా దగ్గర నుంచి ఫిలదెల్ఫియా వరకు ఉన్నటువంటి 5 సంఘాలు, అక్కడ సంఘాలు ఉన్నట్టు కానీ ఏమీ మనకు అర్థం కాదు, అనగా చరిత్రలో లేకపోతే అపోస్తుల కార్యముల్లో మనం చదివితే. కానీ అక్కడ కూడా సంఘాలు ఉన్నాయని దీన్ని బట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం. అనగా మొత్తం 7 సంఘాలు మాత్రమే మొదటి శతాబ్దంలో ఉన్నాయని కాదు దాని అర్థం. ఆసియా మైనర్లో టర్కీ ప్రాంతంలో 7 సంఘాలు ఉన్నాయని కాదు అర్థం. చాలా సంఘాలు ఉన్నప్పటికీ దేవుడు ఈ 7 సంఘాలని ఎన్నుకున్నాడు. 7 అంటే మిగతా వాటిని ఎన్నుకోలేదని కాదు అని అర్థం. కొంచెం జాగ్రత్తగా వినాలి. స్తోత్రం. అమ్మ అర్థమవుతున్నాయి? అమ్మ దివ్య గారు నా మాటలు అర్థమవుతున్నాయి? అడగాలి నువ్వు, పాస్టమ్ చిన్న పాస్టమ్ కాబట్టి అడగాలి. నువ్వు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండాలి. అమ్మ ఎవరు డౌట్స్ అడగడం లేదు, సంపూర్ణమ్మ గారు డౌట్స్ అడగాలి. అడగమంటే మళ్ళీ ఆయనను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. మన మీద మోపాలంటే 100,000 తప్పులు మోపాల్సి వస్తుంది. అనగా స్వర్గములో ఉన్నటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు
భూలోకములో ఉన్న సంఘాన్ని చూసినప్పుడు సంఘములో మిస్టేక్ కనిపించింది. దేవుని స్తోత్రం. చదవండి, మలయాళంలో చదవండి. మలయాళం కన్నడ చదివేటువంటి వాళ్ళు లేరు. మన హిందీ మేడం గారు ఉన్నారు. ఇంగ్లీష్ చదవాలమ్మా. తర్వాత కన్నడ లేరుగా. అయ్యా బాబు హిందీ చదవమని చెప్పాను నీకు. మేడం గారు స్తోత్రం. పెహలా సా ప్రేమ్ చోడ్ దియా. మొదటి ప్రేమను ఏం చేశారు వాళ్ళు? వదిలేసావు. అంతేగా మొదటి ప్రేమను మనం వదిలేస్తాంగా. చదవండి, నేను చదువుతున్నాను, ఒక మాట చదువుతున్నాను. మన ఈ వాడుక భాషలోని బైబిల్లో ఏముందో మీకు అర్థం కావడానికి పెద్ద తేడా ఏమి లేదు. అయినప్పటికీ కూడా 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, కానీ నీ తొలి ప్రేమను నీవు పూర్తిగా మరిచిపోయావు, ఇది నాకు ఇష్టము లేదు. ఏంటట? నీ తొలి ప్రేమను నీవు పూర్తిగా మర్చిపోయావు, ఇది నాకు ఇష్టం లేదు. ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ నీ అంత ఇంగ్లీష్ రాదు, కానీ తప్పులు చదివామని తెలిస్తే మాత్రం తోలు తీస్తాను. యు హ్యావ్ అబౌండెడ్ ద ప్యాషనేట్ లవ్. వాంఛతో కూడుకున్నటువంటి ప్రేమ, మొదట నీకున్న ప్రేమ, నీ తొలి ప్రేమను వదిలిపెట్టావు అనే నింద నీ మీద మోపాల్సి వస్తుంది. నువ్వు మంచిదానివే, నువ్వు మంచోడివే, ఓ సంఘపు దూత అంటే, ఓ సంఘమా, ఓ ఎఫెసీ సంఘమా, మీరు ఓకేనండి, కాదనడం లేదు. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా స్తోత్రం. అలాగే ఒక మనిషికి మంచి చెడు ఉండవా? 100% మంచోళ్ళు ఎవరు ఉండరు, 100% చెడ్డోళ్ళు ఎవరు ఉండరు. ఎంత చెడ్డవాడిలో కూడా మంచి లక్షణాలు ఉండవా? ఎంత మంచి వాడిలో కూడా చెడు లక్షణాలు ఉండవా? మానవులంగా మనలో మంచి చెడు అంతా కలిసి ఉంటాయి. దేవుడైతే ఆయన 100% సంపూర్ణమైన వాడు, ఆయన సుగుణాల సంపన్నుడు. హీస్ పర్ఫెక్ట్. దేవుడు పరిపూర్ణుడు, మానవుడు పరిపూర్ణుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? నీకున్నటువంటి మొదటి ప్రేమను నువ్వు వదిలేసావు. ఏమైంది? ఎందుకు వదిలేశారు? వదలడానికి కారణం ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. మొదట బాగా ప్రేమగా ఉంటారు. తర్వాత రాను ఏమవుతుంది? వాళ్ళ మధ్యలో ప్రేమ ఉండదు. ఇక తప్పనిసరితనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇంకేదో ఫార్మాలిటీగా కాదా? ప్రేమ వివాహాలు చేసుకొని విడిపోయిన వాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎఫెసీ సంఘానికి ప్రేమ ఉంది. ఎవరి మీద? దేవుని మీద ఉన్నటువంటి నీకు ప్రేమ ఉంది. అప్పట్లో బాగుంది, మొదట్లో బాగుంది. కానీ ప్రస్తుతం అంటే ఇంకా చెప్పాలంటే సంఘ ఆరంభ సమయంలో మీ దగ్గరికి నేను నా దాసుడైనటి పౌలును పంపించిన సమయంలో అప్పుడు ఓకే బాగానే ఉన్నారు. కానీ రాను అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్టుగా 50 సంవత్సరాల క్రితం లేకపోతే 40-50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రేమ లేదు ఇప్పుడు. అంత ఫార్మాలిటీ కాదా? నవ్వులు, మొదట్లో ఉన్నటువంటి సంతోషంగా కలుసుకోవడం ఇవన్నీ ఉన్నాయా? ఎడముఖంగా పెడముఖంగా ఉన్నట్టున్నారు. మొదట్లో లాబాను తన అల్లుడైనటువంటి యాకోబుతో ఉన్నట్లుగా ఇంచుమించు 15-18 సంవత్సరాల తర్వాత లేడు. ఏదో ముఖం తిప్పుకొని ఇది అబ్జర్వ్ చేశాడు. 1 సారి 2 సార్లు 3 సార్లు చూశాడు. అర్థమైంది మా మామయ్య మొదట్లో ఉన్నట్టుగా లేడు. ఇక మామయ్యతో గొడవ ముదిరి పెద్దదయ్యేదాకా ఇక్కడ ఉండకూడదు, మామయ్య దగ్గర ఇల్లరికానికి ఉండకూడదు అని చెప్పేసి మీకు ఆ విషయం చెప్తున్నా గమనించండి. మీ నాన్న ముఖం నిన్న మొన్న ఉన్నట్టుగా లేదు, ఏదో తేడా ఉంది. ఎప్పుడు అందరినీ స్టాండర్డ్గా ఒకే ప్రేమతో మనం ప్రేమిస్తామా ఏంటి? ఏమండి స్తోత్రం. ఈ ప్రేమ ఏమవుతుంది? రాను మొదట్లో ప్రేమ ఉంటుంది, మొదట్లో ద్వేషం ఉండొచ్చు, తర్వాత ప్రేమ ఏర్పడచ్చు, తర్వాత మళ్ళీ ద్వేషం అవ్వచ్చు, ద్వేషము ప్రేమ ఇదేగా జీవితం. దేవుని స్తోత్రం.
నీకున్నటువంటి ప్రేమను వదిలిపెట్టావు. అసలు ప్రేమను వదిలిపెడితే నష్టం ఏంటి? ప్రేమను వదిలిపెట్టావు అంటే, ఇంకా చెప్పాలంటే, నువ్వు మొదట్లో నన్ను ప్రేమిస్తున్నట్లుగా ఇప్పుడు ప్రేమించడం లేదు. అబ్రహాము కూడా మొదటి ప్రేమను వదిలిపెట్టేశాడు కాదా? పిల్లలు లేనప్పుడు ఉన్నటువంటి ప్రేమ కాదు, ఇస్సాకు పుట్టినప్పుడు ఉన్న ప్రేమ. ఆశీర్వాదాలు లేనప్పుడు ప్రేమ ఉంది, ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆశీర్వాదం మీద ప్రేమ మళ్ళింది. అంతేనా? ఎందా చెప్పినట్టుగా ఒక అమ్మాయి వివాహం చేసుకుంది, వివాహం చేసుకొని పిల్లలు పుట్టేంతవరకు భర్త మీద ప్రేమ. ఎప్పుడైతే బిడ్డలు పుట్టారో భర్త మీద ప్రేమ పూర్తిగా నశించిపోద్దని అనలేదు. మెల్లగా ఆ ప్రేమను పంచుకుంటుంది, భర్తకు కొద్ది ప్రాధాన్యత తగ్గించి బిడ్డల సంగతి చూసుకుంటుంది. ఆశీర్వాదాలు రాగానే మొదటి ప్రేమ, ఆది ప్రేమ ఏమవుతుంది? ఆరిపోయే అవకాశం ఉంది లేదా? అవతల వ్యక్తి ప్రేమిస్తున్నప్పుడు మనం ప్రేమిస్తాం, అవతల వ్యక్తి ద్వేషిస్తున్నప్పుడు ఏమండి, ద్వేషించినా మనం ప్రేమించగలమా? లేదు. నువ్వు ద్వేషిస్తే నేను ద్వేషిస్తా, నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా. ఇది మనిషి యొక్క తత్వం. అంటే మనము ప్రేమించాలి అంటే మన కండిషన్, నువ్వు నన్ను ప్రేమించాలి. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయనే మొదట మనలను ప్రేమించెను. స్తోత్రం. మనం ప్రేమిస్తున్నామని ఆయన ప్రేమించలేదు. మనం ఎక్కడ ప్రేమించాము? మనం ద్వేషించాము ఆయన్ని. మనం శత్రువులుగా ఉన్నాం, మనం దూరస్తులుగా ఉన్నాం, మనం పాపులుగా ఉన్నాం. కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. అంటే ఆయన ప్రేమ నిజం. మనము మారితే ప్రేమిస్తాం, కానీ మనము మారనప్పుడు కూడా ఆయన ప్రేమించాడు కదా? తాగుబోతు మారితే ప్రేమిస్తానండి నేను ఆయన్ని. అతను తాగుడు ఉన్నంతకాలం ప్రేమించలేను. అతని యొక్క బలహీనతను బట్టి మనము ద్వేషిస్తాం. దేవుడు మన బలహీనతను బట్టి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. వీళ్ళని నేను మట్టితో తయారు చేశాను, కానీ వీళ్ళని బంగారంతోనో వెండితోనో లేకపోతే దీంతోగా తయారు చేసింది. వీళ్ళు మట్టోళ్ళు వీళ్ళు కదా? స్తోత్రం. హల్లెలూయా. మొదట నీకున్నటువంటి ప్రేమను వదిలిపెట్టావు అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఒక మాట చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం. నీవు వెళ్ళి నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములలో ఉందా? నీకు కూడా దెబ్బలు పడతాయి. నీవు చూపినటువంటి అనురాగమును ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు? ఇజ్రాయేలు దేశపు ప్రజలకు మొదట్లో చూపినట్టు అనురాగాన్ని, వైవాహికమైనటువంటి ప్రేమను దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కంప్లైంట్ ఏంటి ఎఫెసీ సంఘం మీద? అందరం మొదట్లో బాగానే ఉంటాం, రాను గొడవలు వచ్చేస్తాయి. ఇది సమస్య. మొదట్లో బాగానే ఉంటాం, ఎవరితోనైనా, అత్తతోనైనా, మామతోనైనా, అన్నతోనైనా, చెల్లితోనైనా, ఫ్రెండ్తోనైనా. రాను ఏమవుతుంది? బంధాలు చెడిపోతున్నాయి, బాండేజెస్ అన్ని డ్యామేజెస్ అవుతున్నాయి కదా? బంధాలు డ్యామేజ్ కావడం లేదా? మొదట్లో బాగా రాసుకొని పూసుకొని ఉంటారు, రాను ఏమైపోతారు? శత్రువులాగా మారిపోతుంటారు. ఒక ఆయన అమ్నోను అనేటువంటి ఆయన ఒక అమ్మాయిని బాగా ప్రేమించాడు. తర్వాత ఆమెను ఎక్కువగా ద్వేషించాడు అని రాయబడింది. దేవుడు మొదటి నుంచి ఇప్పటి వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆయన ప్రేమ ఒక ప్రవాహంలాగా, అది ఒక ఉధృతిని కలిగి, వడి కలిగి వేగంగా ఉంటుంది. మన ప్రేమ అలా కాదు. మన ప్రేమకి దేవుని ప్రేమకి తేడా ఉంది. ఎఫెసీ సంఘపు దూతను గమనించినప్పుడు, ఎఫెసీ సంఘములో ఉన్న ప్రజలను గమనించినప్పుడు చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే, మీకున్నటువంటి మొదటి ప్రేమను మీరు వదిలిపెట్టారు. ఇదే మాట వేరే సంఘాలకు వర్తిస్తా. ఓన్లీ ఎఫెసీ సంఘమేనా మొదటి ప్రేమను వదిలిపెట్టింది?
అంటే దేవుని కోరిక ఏంటంటే మనం చివరి వరకు ఆయన్ని ప్రేమించాలి. నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది ఆయన కోరుకునేది. ఈ ప్రేమ బంధములో, ప్రేమ వ్యవహారములో నీకు దేవునికి మధ్యలో ఎవరూ రావడానికి వీల్లేదు. నీకు ఆయనకి మధ్యలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదం రావడానికి వీల్లేదు. ఆ ఆశీర్వాదాన్ని బలిపీఠం మీద పెట్టాల్సిన పరిస్థితి ఇస్సాకుకు వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, మొదట నీకున్న ప్రేమ. మొదట్లో నీకు ప్రేమ లేదన్నాం కాదు. మొదట్లో నీకు ప్రేమ లేదు, తర్వాత ప్రేమ పెరిగింది, తర్వాత ప్రేమ తగ్గిపోయిందని కాదు. మొదట్లో దేవుని మీద ప్రేమ లేదు ఎఫెసీ సంఘానికి. వాళ్ళు అర్తెమిస్ దేవి మీద ప్రేమ కలిగిన వాళ్ళు, డయానా మీద ప్రేమ కలిగిన వాళ్ళు. క్రమంగా ఆ ప్రేమ, అరే ఇది కరెక్ట్ కాదు అని దేవుని మీద ప్రేమ చూపించడం ఆరంభించారు. ఇప్పుడు దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. డయానా మీద ప్రేమ లేదు, దేవుని మీద ప్రేమ లేదు. ఇప్పుడు ప్రేమ ఏదనుంటే లోకం మీద ప్రేమ ఉంది కాదా? మొదటి ప్రేమ ఎవరి మీద ఉంది? వారు సేవించేటువంటి అర్తెమిస్ మీద, డయానా మీద ఉంది. తర్వాత ప్రేమ ఎవరి మీదకి వచ్చేసింది? దేవుని స్తోత్రం, పోనీలే మంచిది అనుకున్నారు. దేవుడు కూడా సంతోషపడ్డాడు. దాన్ని వదిలేసి దాన్ని ప్రేమించడం, ఆమెను ప్రేమించడం వదిలేసి నన్ను ప్రేమిస్తున్నారు, బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నారు? లోకాన్ని ప్రేమించడం ఆరంభించారు. అపోస్తలుడైన పౌలు ఈ మాట గలతీ సంఘానికి కూడా చెప్పినప్పుడు ఇలా చెప్పలేదు, కొద్దిగా డిఫరెంట్గా చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. మొదట్లో మీ రన్నింగ్, మీ ఆత్మీయమైన నడక, ఊపు, ఆ వేగమో మామూలుగా లేదు. కానీ మిమ్మల్ని అడ్డగించిన వాడెవడు? మీ పరుగు ఆగిపోయింది, మీ నడక ఆగిపోయింది, మిమ్మల్ని ఎవరు అడ్డగించారు అనగా మొదటి ప్రేమ మీలో కూడా తగ్గిపోయింది. మొదటి ప్రేమలు తగ్గలేదా? బిడ్డలు పుట్టిన తర్వాత, ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత ఆమె దేహం లావు అయిపోయో, సన్నగా అయిపోయో, బలహీనం అయిపోయిన తర్వాత భర్తకి లేకపోతే పురుషునికి, స్త్రీ మీద ప్రేమ చల్లారిపోద్ది. మా ఆయన ఏంటండి శుభ్రత లేదండి, స్నానం చేయడండి, గడ్డం గీసుకోడండి అని ఆ స్త్రీకి కూడా పురుషుని మీద ప్రేమ తగ్గిపోద్ది. మానవుల మధ్యలో ఉన్నట్టు ప్రేమలు ఇవి. కానీ దేవుని యొక్క కంప్లైంట్, మీరు విడిచిపెట్టారు, కానీ మరలా తిరిగి మొదటి ప్రేమలోకి వచ్చే అవకాశం ఉంది. అనగా దేవుడు ఇస్తున్న ఇన్విటేషన్, కమ్ బ్యాక్ టు ఫస్ట్ లవ్. మొదటి ప్రేమలోకి తిరిగి రండి. మొదటి ప్రేమ అంటే మొదటి ప్రేమ, రెండో ప్రేమ, మూడో ప్రేమ, నాలుగో ప్రేమలు ఉంటాయని కాదు దాని అర్థం. మొదట్లో ఉన్న ప్రేమ. మొదట్లో ఉన్నప్పుడు ప్రేమ అంటే ఏమని అర్థం? రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో చూడాల్సిన అవసరం లేదు. మనము విశ్వాసులమైనప్పుడు మనకు దేవుని మీద కలిగిన ప్రేమ. మొదట్లో అవిశ్వాసులుగా ఉన్నాం, లోకం మీద ప్రేమ. విశ్వాసులమయ్యాము, దేవుని మీద ప్రేమ. విశ్వాసులం అవుతున్నాము లేదా విశ్వాసులం అయ్యాము అని చెప్పుకుంటూ మనకు తెలియకుండా లోకాన్ని మనం ప్రేమిస్తాం. దేవుని స్తోత్రం. ఒకడు ఇద్దరిని సేవించలేడు. ఆనాటి గ్రీకుల ధనదేవత అయినటువంటి మమ్మోన్ అంటే సిరి, గ్రీకు వాళ్ళ ధనదేవత, ధనలక్ష్మి మమ్మోన్ అన్నారు. అనగా దాన్నే దేవుని వాక్యంలో తెలుగులో రాయబడింది, మీరు దేవునికిని సిరికిని దాసులు కాలేరు. దేవుడు సిరి దేవుడిచ్చింది, కానీ దేవుడిచ్చిన దాన్ని కూడా దానికి దేవత్వాన్ని ఆపాదించి ఆ ధనమే దేవుడు అన్నట్టుగా చేసేసి ప్రజలు ఇప్పుడు ధనాన్ని పక్కన పెట్టేసి దేవుణ్ణి పక్కన పెట్టి ధనాన్ని ప్రేమించడం ఆరంభించారు. ప్రేమలు చల్లారిపోవడం లేదా? అంత్యదినాల యొక్క సూచనలు ఇవి, ప్రేమలు చల్లారిపోవడం. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచిద్దాం. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగా ముగిస్తాను. నేను ఇక్కడ స్టాప్ వాచ్ పెట్టుకున్నాను. ఇప్పటికే 20 నిమిషాలుగా నేను మాట్లాడుతున్నాను. ఇంకో 30 నిమిషాలన్న మాట్లాడే అవకాశం ఉంది. స్తోత్రం. తర్వాత నేను ముగిస్తాను. ఇంకెవరైనా వస్తారేమో చిరు ఆశతో కూడా ఈ హల్లెలూయా.
చాలా పెద్ద సంఘం ఉంటుంది. సంతోష్ పాస్టర్ నడిపిస్తున్న సంఘంలో చాలామంది విశ్వాసులు వచ్చేసారండి. 300 మంది ప్రజలారా, దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు మిమ్మల్ని చూస్తుంటే 4 గాను 5 గాను 10 మంది కనిపిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10 మంది రోహితులుగా కనిపిస్తున్నారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత రోహిత్ భార్య, రోహిత్ పిల్లలు, రోహిత్కి పుడితే కవల పిల్లలు పుట్టాలి. 2 కానుపులకి 2 రోళ్ళ 4 మన పిల్లలందరికీ కవల పిల్లలు పుట్టాలి. దేవుని స్తోత్రం. స్తోత్రం. పాల్సార్ వాళ్ళ ఇంట్లో కనీసం ఒక 8 మంది మనవాళ్ళు మనవరాళ్ళు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒక్కొక్కరు 8 మంది మనవరాళ్ళు, 10 మంది మనవరాళ్ళు అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ మన చర్చ్ కన్నా సండే స్కూల్లోనే ఎక్కువ మంది పిల్లలు ఉండే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈసారి షాలేము గారికి 3వ కాన్పులో ఒక ట్రిప్లెట్స్ పుట్టాలి. ఒక్కసారిగా 3 ఆడపిల్లలు పుట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు 3 + 2 5 అవుతుంది. 5 వాళ్ళిద్దరు 2 7 సంపూర్ణ సంఖ్య. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టావు. మొదటి విషయాలు ఇంపార్టెంట్ కాదా? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, మత పెద్దలు వాళ్ళు ఏం చేశారంటే పాత్రను వెలుపల శుద్ధి చేసుకున్నారు, లోపల శుద్ధి చేసుకోలేదు. వెలుపల శుద్ధి బాగానే ఉందే అని అనుకుంటున్నారు. కానీ దేవుడు లోపల చూసి అంటున్నాడు, పాత్రను మొదట ఉందండి. ఉందా మీ బైబిల్లో? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో రాయబడింది, క్లీన్ యువర్ వెసల్ ఇన్సైడ్ ఫస్ట్. మొదటిగా పాత్ర ఎక్కడ కడుక్కోవాలి? లోపల బయట ఒకవేళ మరకలు ఉంటాయి, నీళ్ళ మరకలు ఉంటాయి, ఏదో ఉంటే ఉండొచ్చు. కానీ మొదట చేయాల్సిన పని ఏంటి? మొదటి విషయాలు మొదట చేయాలి కాదా? మనం ఉదయాన్నే లేవగానే మొదట చేయాల్సిన పనులు మిట్ట మధ్యాహ్నం చేసామనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? ఉదయాన్నే లేవగానే కాలకృత్యాలు తీర్చుకోకుండా చికెన్ బిర్యానీ పెట్టు అన్నాం అనుకోండి. అంటే ప్రతిదానికి మన బాడీ అలవాటు పడడానికి కొన్ని పనులు ఉన్నాయి, ఒక ఆర్డర్లో చేయాలి. భోజనపు బంతిలో కూర్చున్నాం, రావడంతోనే మీకు చికెన్ బిర్యానీ, మటన్, రసం ఇవన్నీ వేసేసాం. ఏందండి ఇప్పుడు ఎందుకండి? ముందే రావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. ఒక స్వీట్ రావాలి, ఒక పాపడ్ రావాలి, ఇవన్నీ వచ్చిన తర్వాత మెల్లగా వస్తాయి ఒక ఐటమ్. అంటే మనము కొన్నిటికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రాధాన్యత ఇచ్చే వాటిని మనం మొదట చేస్తాం కదా? మనము ఈరోజు నేను ఉదయం ప్రార్థన చేసుకోలేదులేండి, సమస్య లేదు, రాత్రి ప్రార్థన చేసుకుంటాను అనుకోవచ్చు. కానీ మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మొదటి సమయం ఆయనకి ఇస్తున్నాం. తెల్లవారుజామునో లేకపోతే మనం లేచిన ఫస్ట్ సమయం కాసేపు ప్రార్థనలో, ధ్యానంలో మనం గడుపుతున్నాం. అది మత్తులో నుంచి మెలకువలోకి మనల్ని మనం తీసుకొని రావడానికి జరిగే ప్రయత్నం. అది బాడీ రిటార్డ్ అవుతుందన్నమాట. అది అనగా వెంటనే మనం యాక్టివ్ అయిపోం. మనకు టైం పడుతుంది. పడుకున్నాం, లేచాం, మెలకువగా అలాగే పడుకుంటాం. తర్వాత కాసేపు కూర్చుంటాం, కాసేపు ప్రార్థన ఏం రాదు, కాసేపు తర్వాత మెల్లగా స్తోత్రం వస్తుంది. మనము బాడీ మెల్లగా స్లో డౌన్ అవుతుంది. లేకపోతే ఒక నూతనమైన రోజు కోసం పని చేయడానికి బాడీ సిద్ధపడుతుంది. బండి స్టార్టింగ్ అప్పుడు కొద్ది సౌండ్ ఉంటుంది, అది వేగంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ సౌండ్ ఉండదు. స్టార్టింగ్ కొద్దిగా మొరాయించడం ఉంటుంది, స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ స్టార్ట్ అయిందనుకోండి, ఇక ఆ వేగం మీద, దూకుడు మీద వెళ్ళిపోద్ది. నీ దినాన్ని నువ్వు కొత్తగా ఆరంభించాలి. నీ దినాన్ని ప్రార్థనతో, వాక్య ధ్యానముతో ఆరంభించాలి. అప్పుడు దైవ స్వరము విని నువ్వు ఆరంభించావనుకోండి, ఆ దినమంతా దుఃఖభరితమైన దినం అయినప్పటికీ కూడా ఆ దుఃఖభరితమైన దినములో దైవ వాక్కులు వింటూ నువ్వు ఆనందిస్తూ ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట మొదటి ప్రేమ. ఈ సంఘానికి రాసినటువంటి పత్రికలో లేకపోతే ఈ లెటర్లో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే మొదటి ప్రేమ. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 2వ వచనం.
నువ్వు ఎలా కనుగొన్నావు? పరీక్షించి కనుగొన్నావు, పరీక్ష చేసావు, నువ్వు వివేచించావు, గుడ్డిగా నమ్మలేదు నువ్వు. అపోస్తులు కాని వారు అపోస్తులమని చెప్పుకుంటున్నప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే, ఒక టైంలో అపోస్తులందరూ చనిపోయినప్పుడు వాళ్ళ స్థానం భర్తీ చేయడానికి కొత్త అపోస్తులు వచ్చారు. అనగా ఇంకా పౌలు స్థానము భర్తీ కానప్పుడు పౌలు స్థానంలోకి మేమేనండి అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు, ఇలా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధికులు ఎవరో అపోస్తులు ఎవరో తేడా తెలుసుకున్నారు. మొదటి పరీక్ష, ద ఫస్ట్ టెస్టింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి ప్రేమను గురించి మనం మాట్లాడుకున్నాం. రెండోది మొదటి పరీక్ష. వివేచించాలి దేవుని బిడ్డలు, ఎవరు ఎటువంటి వాళ్ళు. వాక్యానుసారంగా మీరు వారి ఫలములను బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. ఒక చెట్టు నిండా మామిడి పండ్లు ఉన్నాయి, ఎవరైనా అడుగుతారా అదేం చెట్టు అండి అని అడుగుతారా? అదే చెట్టు మీకు అర్థం కాదా? ఒక చెట్టు నిండా సపోటాలు ఉన్నాయి, దాన్ని ఏం చెట్టు అనాలి? ఒకవేళ నేను యాపిల్ చెట్టు అన్నాను అనుకోండి, ఏంద్రా ఇతనికి మెంటలా అని అనుకుంటారు. ఒకవేళ అడిగాను, ఏమ్మా మధు ఏం చెట్టు ఇది? అదే అంకుల్ సపోటా కాయలు చూసి కూడా మీరు వారి ఫలములను బట్టి, వారి యొక్క ఫ్రూట్స్ను బట్టి మీరు తెలుసుకుంటారు. పరిశుద్ధులని, ఆత్మీయుల్ని, భక్తుల్ని వారి ఫలాలను బట్టి, వారి యొక్క వరాలను బట్టి కాదు. ఈ రోజుల్లో వరాలను బట్టి చూస్తున్నారు. వరాలను బట్టి చూసిన వాళ్ళు వంచబడుతున్నారు. ఫలాలను బట్టి చూసిన వాళ్ళు వివేచించి ప్రయోజనం పొందుకుంటున్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. నీకున్నటువంటి మొదటి పరీక్షను వదిలిపెట్టేశావు. మొదట్లో ఈ ఎందుకులేండి వాడిని ఈయన్ని పరీక్షించడం, డిజైనింగ్ ఎందుకులేండి, ఎందుకులేండి. బెరయాలోని సంఘస్థులు పౌలు శీలలు చెప్పినవి అలాగ ఉన్నాయో లేదో అని లేఖనాన్ని పరిశీలించారు. ఆరంభంలో పరిశీలించారు, నాన్నను పరిశీలనలు ఆగిపోయినాయి. ఆరంభంలో తప్పించి చదివేవాళ్ళు ఏముంది వాక్యంలో అని అనుకునేవాళ్ళు ఇప్పుడు ఏముంటే మనకేముందిలేండి, ఉన్నది ఏదైనా ఆదివారం 4 మాటలు చెప్పేస్తారు. ఆదివారం తిన్నదే ఎక్కువైనట్టుగా ఉంది ఆత్మీయ ఆహారం. సోమవారం నుంచి శనివారం దాకా ఎంత తిన్నా కానీ అది అధికం కాదు. సోమవారం నుంచి శనివారం దాకా 4 పూటలు తిన్నా కానీ అది ఎక్కువ కాదు. కానీ ఆదివారం 1 గంట సేపు ఎక్కువ పెడితే 2 ప్రసంగాలు ఎందుకు అని ప్రశ్నించేవాళ్ళు. అంటే వాళ్ళకి అరుగుదల, ఆత్మీయ అరుగుదలలో ఎక్కడో లోపం ఉందని అర్థం కాదా? యమనస్తులు కాదు, వాళ్ళ మిషన్లు పనిచేయడం లేదని అర్థం. వాళ్ళ ఆత్మీయ మిషన్లు పనిచేయడం లేదని అర్థం. వాళ్ళకి అరుగుదల కాదు, తేపులు కాదా, లేనిపోని శబ్దాలు, విచిత్రమైన శబ్దాలు, ఏదో వాళ్ళ డైజెస్టివ్ సిస్టంలో ఏదో ప్రాబ్లం ఉంది. సరే, మనం ఏదైనప్పటికీ రెండో విషయం మొదటి పరీక్ష. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం, నువ్వు ఏ స్థితిలోంచి పడితివో మొదటి క్రియలను చేయము. మొదటి విషయాలు కొన్ని చెప్పుకుంటున్నాం. ఒకటేంటట, మొదటి ప్రేమ. రెండోది మొదటి పరీక్ష. మూడోది మొదటి క్రియలు, మొదటి పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం కూడా నేను చెప్తాను. చదవండి 5వ వచనం, 6వ వచనం. ఆ ఒకటా ఈ ఒకటా? ఏ మేడం? సరే, మేడం గారు పెద్ద వయసు అయిపోయింది కాబట్టి కొద్దిగా దేవుడు ద్వేషించే వాటిని భక్తుడు ద్వేషించాలి. దేవుడు ప్రేమించే వాటిని భక్తుడు ప్రేమించాలి. దేవుడు ద్వేషించే వాటిని మనం ప్రేమిస్తూ, దేవుడు ప్రేమించే వాటిని మనం ద్వేషిస్తే ఎలా ఉంటుంది? భర్తకి ఇష్టం లేని భార్య, భార్యకి ఇష్టం లేని భర్త చేసుకుంటూ ఉన్నారు. ఏమవుతుంది అప్పుడు? కాపురం ఎలా ఉంటుందండి? భర్తకి ఇష్టమైన భార్య చేయాలి, భార్యకి ఇష్టమైన భర్త చేయాలి. అప్పుడు కాపురం నిలబడుతుంది, కలకాలం ఉంటుంది. అలాగే దేవునికి ఇష్టమైన లేని దాన్ని మనం ఏం చేయాలి? నీవు నికోలాయితుల క్రియలను ద్వేషించు. కారణం ఏంటి? నేను ద్వేషిస్తున్నాను, దాని విషయంలో నా చిత్తం ఏంటో నీకు తెలుసు కనుక నీకున్నటువంటి ద్వేషాన్ని వదిలిపెట్టేశావు. దుర్బోధకుల మీద చూపించాలని ద్వేషం, ఇప్పుడు తోటి క్రైస్తవుల మీద ద్వేషం చూపిస్తున్నావు. అది ద్వేషమే, ఇది ద్వేషమే. మూడోది మొదటి ద్వేషం, ఫస్ట్ హేటెడ్నెస్. మొదటి ద్వేషం లేకపోతే మొదటి పగ ఎవరి మీద? దేవుని బిడ్డల మీద కాదు, దుర్బోధకుల మీద. మొదటి విషయాలు 4 ఉన్నాయి. ఒకటి మొదటి ప్రేమ అని చెప్పాను.
రెండోది మొదటి పరీక్ష, మూడోది వచ్చేసి మొదటి పని, నాలుగోది మొదటి పగ, ద ఫస్ట్ హేటెడ్నెస్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. సందర్భం ఏంటి? సందర్భం మర్చిపోయి చెప్తే అండి, మనం మాట్లాడుకునే సందర్భం ఏంటి? మీరు చెప్పిన జ్ఞానం అంటే ఏంది? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. ఎవరైనా తీసిన త్వరగా చదవండి. జ్ఞానం చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది తప్పని అనడం లేదు, కానీ మన సందర్భం ఏంటి? మనం మాట్లాడుకుంటుంది దేని గురించి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును ప్రేమించుటయే. అసహించుకుంటే దేన్ని? ఏంటది? నో ఏంటది? యెహోవా యందు లేదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. భయభక్తులు అని తెలుగు బైబిల్లో ఉంది, భయభక్తులు లేదు ఇంగ్లీష్లో దోస్ హూ ఫియర్ ద లార్డ్. ఇక భయభక్తులు అన్నప్పుడు మన పాస్టర్లు లేనిపోయిన ప్రసంగం చేస్తారు. భయము వేరు, భక్తి వేరు. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటే భయం ఉంటుందని ఇలా ప్రసంగం చేస్తుంటారు. ఇది ఎంత పిచ్చి ప్రసంగమో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ రాయబడి దోస్ హూ ఫియర్ ద లార్డ్. దైవ భయము కలిగిన వాడు చెడుతనాన్ని ఏం చేస్తాడు? ఎందుకు? ఆయన కూడా అసహించుకుంటున్నాడు కాబట్టి. ఆయన అసహించుకుంటే ఆయనతో మనకేం పని ఉందండి? నేను ప్రేమించేదే. ఆయన మద్యాన్ని అసహించుకుంటున్నాడు, నువ్వు కూడా ఏం చేయాలి? నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యం అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తున్నావు అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఇష్టమైన పని చేస్తున్నావు అని అర్థం. చెప్పండి, మీ భార్యకి ఇంటికి వెళ్ళగానే చెప్పండి, ఐ లవ్ యూ అమ్మాయి అని చెప్పండి. చెప్పం మనం. ఏమన్నట్టు మనం ఇంగ్లీష్ వాళ్ళమా అని అనుకుంటాం కదా. వాడు ఏమైనా అనుకోండి, వాడు ఇంగ్లీష్ వాడిని కొన్ని విషయాలు అభినందించవచ్చు మనం. వాడు బహిరంగంగా కూడా చెప్పుకుంటాడు, పబ్లిక్గా చెప్పుకుంటాడు, నా భార్య ఇలాంటి అందమైన అమ్మాయి ప్రపంచంలో ఎక్కలేదని చెప్పుకుంటాడు. కానీ ఇండియా వాళ్ళు ఎవరు చెప్పుకోరు, నా భార్య దరిద్రంగా ఉంటుందని చెప్పుకుంటాడు. వాడు నిజంగా చెప్తున్నాడో లేదా హృదయపూర్వకంగా చెప్తున్నాడో పెదాలతో చెప్తున్నాడో మనకు అనవసరం, కానీ వాడు పబ్లిక్గా చెప్తున్నాడు. ఒక ఆయన చెప్పాను, జెఫ్ వాల్డెస్ అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. ప్రతిరోజు పాస్టర్ల మీటింగ్, 2 రోజుల పాస్టర్ల మీటింగ్, షీఈస్ మై మోస్ట్ బ్యూటిఫుల్ వైఫ్ ఇన్ ద వరల్డ్. హోటల్లో భోజనానికి కూర్చున్నప్పుడు, బ్రదర్ జెఫ్, ఐ వాంట్ టు సే సంథింగ్ టు యూ. నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి బ్రదర్. నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావు అని చెప్పడం అదంతా ఇండియన్ కాంటెక్స్ట్లో అంత బాగాలేదు. నీ భార్యని కాదు, ఊరోళ్ళ భార్యని ప్రేమిస్తే ఊరుకుంటారంట. నీ భార్య అందంగా ఉండడం ఏంటి? ఆమె అందం గురించి చెప్పాల్సిన, నా భార్య మంచిది అని చెప్పడంలో అర్థం ఉంది, కానీ నా భార్య అందంగా ఉండదు ఎలా ఉందని చూడాలని ఆశపడరా? 2 రోజులు ఇదే చెప్తుంటే ఇది అవసరమా? ఒకవేళ మీ అమెరికాలో చెల్లుబాటు అవుద్దేమో, ఇండియాలో అది మేము ఎవరని చెప్పమండి. అవునా? ఓ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో, సారీ. మీరు ఇలా చెప్తూ ఉన్నట్లయితే మా భార్యలు ఎదురు చూస్తారు, మా ఆయనలు ఇలా చెప్పలేదని. ఈ ప్రతి ప్రసంగ వేదికలో చెప్పుకున్నట్టు మీరు వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? అబ్బో ఈయనకే పెద్ద భార్య ఉన్నట్టు అని అనుకోరా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పాను, ఇది ఇండియన్ కాంటెక్స్ట్లో అలాగా మీరు అమెరికాలో చెప్పుకుంటారో. దయచేసి మీరు అది చెప్పడం తప్పనో పాపమనో దుర్బోధన నేను అనడం లేదు జెఫ్ గారు, కానీ ఇది నాకే ఏదో ట్రాన్స్లేషన్ చేసే నాకే ఎబ్బెట్టిగా ఉంది. దాన్ని ఏం చెప్పాలి నేను? కాబట్టి అది కొద్దిగా గమనించుకోండి. మిగతా మీ బోధంతా ఓకే, అద్భుతం, దాని గురించి తిరుగులేదు అని చెప్పాను నేను. ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ పాస్టర్ అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నీకున్నటువంటి మొదటి ప్రేమ, మొదటి పరీక్ష, మొదటి పని, మొదటి పగ. ఇప్పుడు విషయాల్లోకి వచ్చేద్దాం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మన ప్రేమను గమనిస్తూ మన ప్రేమను కోరుకుంటున్నాడు ఆయన. అందుకే నీ ప్రేమ వదిలిపెట్టగానే పోతే వాళ్ళు ప్రేమించినా ఒకటే, ప్రేమించకపోయినా నన్ను ప్రార్థిస్తున్నారు కదా అని పొంగిపోయే దేవుడు కాదు. ప్రేమ ఈజ్ ఇంపార్టెంట్, ప్రార్థన ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇంకా ప్రేమ కలిగి ఉన్నామంటే ప్రార్థించకుండా ఉండలేము. ఏమంటే అంతేగా. ఇంకా మాటల్లో భాగంగా మన అవసరం చెప్ప, దేవా నువ్వు నీతిమంతుడైన దేవుడివి, పరిశుద్ధుడైన దేవుడివి, జీవం గల దేవుడివి, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఆ పనిలో ఒక మాట, నాకు చిన్న అవసరం ఉంది, నాకు తలనొప్పి తొలగించు అని చెప్పుకోమా? మాకు ఒక ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయమని అడగమా?
సరే, ఇన్ని మాటలు, ఇన్ని పొగడ్తల మధ్యలో, ఇంత ప్రేమ వ్యక్తీకరణ మధ్యలో ఒక మాట అడిగాడులే, వాడి కోరిక చిన్న ఇల్లేగా దరిద్రం, ఇచ్చేద్దాం అని అనుకుంటాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ ప్రేమను వదిలిపెడితే ఏం జరుగుతుంది? ప్రేమను వదిలిపెట్టమంటే ప్రేమించకపోతే ఏం జరుగుతుంది? ఏమైనా జరుగుతుందా? ఏం జరుగుతుంది? సరే, అది తప్పే, కరెక్టే, కానీ ఏం జరుగుతుందని ఒక మాట చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనాను ప్రభువును ప్రేమించకుండా ఉంటే ఏమవుతాడు? ఏమండి, ఇక్కడ నీ మీద తప్పు ఒకటి మోపాల్సి వచ్చింది. ఏమని? నీ భార్య నువ్వు మొదటి నుంచి అలా ప్రేమించడం లేదు, నీ కొడుకుని అలా ప్రేమించడం లేదు, నీ కూతుర్ని అలా ప్రేమించడం లేదు, నీ కోడలను అలా ప్రేమించడం లేదు, మనవుణ్ణి అలా ప్రేమించడం లేదు అని కాదు ఇష్యూ. నువ్వు నన్ను ప్రేమించడం లేదు. అది దేవుని యొక్క కంప్లైంట్. దేవుడు తన యొక్క ఫిర్యాదు దేవుని దూతకి చెప్తే, దేవుని దూత ఏం చేయాలి? ఎఫెసీ సంఘపు దూత ఏం చేయాలి అంటే, ఎఫెసీ సంఘపు దూత, ఎఫెసీ సంఘ పాస్టర్ గారు శాంతినగర్లోని సంఘపు దూతతో చెప్పాడంటే సంఘ కాపరని నాకు చెప్పాడని అర్థం. నాకు చెప్తే నేనేం చేయాలి? మీకు చెప్పాలా వద్దా? అమ్మా, మనందరి గురించి పెద్ద ఆయన కంప్లైంట్ చేశాడు. ఏం కంప్లైంట్ అండి? మన కష్టం ఆయన ఎరిగి ఉన్నాడట. మనం అపోస్తులు కాకయ్య అపోస్తులు అని చెప్పుకుంటున్న వాళ్ళని అబద్ధికులని మనం పరీక్షించి, అమ్మ వెరీ గుడ్ అండి, పర్లేదండి, మన సంఘం నెల్లూరులో టాప్ అండి, ఆంధ్రప్రదేశ్లో మన సంఘం టాప్. అమ్మ ఉండండి, అంత ఆనంద పడాల్సిన అవసరం లేదు, అంత పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం చెప్పాడు, అసలు శిష్యుల విషయం చెప్పాడు. ఏంటిది? మొదటి ప్రేమను మనము వదిలిపెట్టాము అనే తప్పు మన మీద మోపాడు. ఇది సమస్య. కరెక్టా కాదా? నిజం చెప్పండి, మొదటి ప్రేమను వదిలిపెట్టామా? అలాగే ఉందా? రాను ప్రేమ ఎక్కువైపోతుందా? ఏమండి, మొదట్లో వస్తున్నంత ఆసక్తిగా ముందుగా వచ్చి పరిచర్యలో సహకరించడం ఏమైనా ఉన్నాయా? ఏమనంటే ఫోన్ చేయలేదు, మాకెవరు ఇన్ఫార్మ్ చేయలేదు, వాట్సాప్లో మెసేజ్ పెట్టలేదు, మేము చూసుకోలేదు, ఇయగా ఇది మన కార్యక్రమం అనుకున్నప్పుడు ఎవరూ చేయాల్సిన అవసరం లేదు. ఆ బాబు క్యాటరింగ్ వాళ్ళు వచ్చారా? స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయి అనుకో. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. 1, నెంబర్ 1, ప్రభువును ప్రేమించకపోతే ఏం జరుగుతుంది? ప్రభువును ప్రేమించాలి. చదవండి ఒక మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. త్వరగా, క్యాటరింగ్ వాళ్ళు వచ్చేసారు కాబట్టి. స్తోత్రం. త్వరగా, ఎఫెసీ పత్రిక 4:15. చాలండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ. ప్రేమించేవాళ్ళు సత్యం చెప్పరా? ఏమంటే ప్రేమించేవాళ్ళు సత్యం చెప్తారా, అబద్ధం చెప్తారా? నేను ఎవరికి చెప్పని విషయం నీకు చెప్తున్నానంటే ఏమని అర్థం? ఎందుకు చెప్తున్నావురా బాబు అని అడిగింది అనుకున్నావా? నువ్వంటే నాకు అంత ఇష్టం కాబట్టి. ఎందుకయ్యా ఊరినే ఐ లవ్ యూ అంటావు అని దెలీలా సంసోన్ని అడిగింది. అమ్మాయి, నేను నిజంగా ప్రేమిస్తున్నానమ్మాయి నిన్ను. సరే, ప్రేమిస్తున్నావు, ఆ రహస్యం చెప్పు. నువ్వు ప్రేమిస్తున్నావు కాదనడం లేదు, ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు రహస్యం చెప్పు. ఏంటి ఆ రహస్యం? నీ బల రహస్యం చెప్పు స్వామి. నీకు ఎంతమంది, నాకు ముందుగా ఎంతమంది భార్యలు ఉన్నారు అనేది కాదు నేను అడిగేది. అసలు నీకు ఇంత బలము ఫిలిష్తీయుల దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఎవరికి లేనంత బలం ఎవరికి ఉంది? వచ్చే పిచ్చి మొహం దానా ఇన్ని రోజులు గమనించలేదు. అందరూ మగవాళ్ళకి, ఇంటోడికి అందరికీ క్రాప్ కొట్టించుకొని, కటింగ్ చేయించుకొని, సమ్మర్ కటింగ్ చేయించుకున్నారు. నాకెన్ని జడలు? నీకు 1 జడ 2 జడలు ఉన్నాయి, నాకు 7 జడలు ఉన్నాయి. దానికి దీనికి సంబంధం ఏంటయ్యా? వచ్చే పిచ్చిదానా, జాగ్రత్తగా అక్కడే ఉంది రహస్యం. రహస్యం ఎక్కడుందంట? నేను పెంచుకున్నటువంటి మంగళ కత్తి రానటువంటి నా తల, అది నా బల రహస్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిరస్సు మన బల రహస్యం. మీకు అర్థమవుతుందా? శిరస్సు ఏంటి? క్రీస్తు. శిరస్సు అంటే తల, తల అంటే శిరస్సు.
ఏది అడిగినా విచిత్రంగా సమాధానం చెప్తారు కదా. స్తోత్రం. శిరస్సు అంటే ఏంటంటే తల అంటారు. అర్థమని చెప్పారు. అర్థాలు కాదు నేను అడిగింది. అర్థాలు మనకు అనవసరం. అర్థమైతే అర్థమైంది, అర్థం కాకపోతే కాకపోయింది. మన బల రహస్యం మన శిరస్సే. ఆ శిరస్సు క్రీస్తు. ఆ శిరస్సులో పెరుగుతున్నటువంటి ఆ వెంట్రుకలు, లేదా మన సమర్పణ, మనం పెంచుకుంటున్న విధానం, క్రీస్తు మీద మనం పెంచుకుంటున్న విధానం. తల వెంట్రుకలు సౌందర్యానికి గుర్తు. క్రీస్తు సౌందర్యంలో మనం ఎదగడమే మన బల రహస్యం. దేవుని స్తోత్రం. అందరూ కటింగ్ చేయించుకుంటారు, వీడు కటింగ్ చేయించుకోవడం లేదు. ఎన్ని షాంపూలు కావాలి కదా, ఎన్ని దువ్వెన్లు కావాలి, ఎంతంత ఇందులేకాలు కావాలి, ఎన్ని ఇందులేకాలు కొని ఉంటాడు అతను. జుట్టు పెరిగిపోతుంది అమాంతంగా. దెలీలా కూడా రాలేదు అంత జుట్టు. మంగళ కత్తి రానటువంటి తల ఏదైనా ఉంది అంటే ఇశ్రాయేలు దేశంలో, ఫిలిష్తీ దేశంలో ఒకే ఒక తల ఉంది. ఆ తల సంసోను తల. ఇది నా బల రహస్యం. ఓహో, అయితే బోడిగుండు చేస్తే బలం బయటికి పోద్దనమాట. ఆయన ఆ బోడిగుండుకి బలానికి సంబంధం వచ్చే పిచ్చిదానా నీకు తెలియదులేవే. అతడు విసిగిపోయి ఇక చస్తాం, ఈ పిల్ల చేతిలో బతికే, ఈ పిల్లతో బతికే దానికన్నా, ప్రేమ లేకుండా ఈ పిల్లతో బతికే దానికన్నా ఈ పిల్ల చేతిలోనే సస్తే బాగుండు అనుకున్నాడు. విసిగిపోయి తాను చెప్పాడు. నిద్ర మేల్కొన్నాడు. నిద్ర మేల్కొని ఎప్పటి ఓలే విడజిమ్ముదని అనుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం, యెహోవా అతనిని ఎడబాసెను. దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు కాబట్టి, దైవ చిత్తాన్ని తన జీవితంలో అన్ని సంవత్సరాలు నెరవేర్చి దెలీలా మాట చొప్పున ఆ దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు కాబట్టి ఆశీర్వాదంగా ఉన్న బలం ఉంది సంసోనికి. కానీ అందరికీ ఉన్న బలం లాంటిది కాదు అది. అది తలుపులు తీసి తలుపులు తట్టి హలో అని వెళ్ళే బలం కాదు. అవసరమైతే ఆ అడ్డగైడీలు, ఆ గడప కమ్ములు మొత్తం పెరికేసుకొని వాటిని భుజం మీద వేసుకోబోయే బలం. అందరూ మగవాళ్ళందరూ కాలింగ్ బెల్ నొక్కి వెళ్తారు. ఈయన అవసరమైతే కాలింగ్ బెల్ నొక్కిన తలుపు తీయలేకపోతే ఆ తలుపులు ఓడబెరుక్కొని పోయేవాడు. ఫిలిష్తీల పట్టణములో, గాజా పట్టణములో వాళ్ళు అనుకున్నారు, వీడిని రాత్రికి ఉంచేసి రేపు ఉదయాన్నే ఎంజాయ్ చేద్దాం, వీడితో ఆడుకుందాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం, వాడిని పెట్టడం వల్ల మీ తలుపులన్నీ ఓడబెరికేస్తాడు వాడు. ఆ తలుపులన్నీ ఓడబెరుక్కొని వాటిని పోయి ఇన్ని సంవత్సరాలుగా బలంగా ఉన్నది తలుపులు ఏం చేశాడు? మామూలు బలం కాదు అది. స్తోత్రం. మాంసం తినడం వల్ల, అన్నం తినడం వల్ల బలం వస్తుంది. కానీ అతనికి ఉన్నది మామూలు బలం కాదు అది. ఇది దైవికమైన బలం. దేవునికి స్తోత్రం. అంటే జుట్టు పెంచుకోవడం వల్ల వచ్చిన బలం కాదు అది. జుట్టు పెంచుకోమన్న దేవుని ఆజ్ఞకు లోబడ్డం వల్ల, ఆ విధేయత వలన వచ్చిన బలం అది. అలాగని జుట్టు పెంచుకున్న వాళ్ళందరికీ బలం వస్తుంది కాదు. మీకు బలం ఉండాలిగా. మీ ఆయనకి బోడిగుండేమో, కానీ మీకు ఇంత పొడవైన జుట్టు ఉందిగా, మీకు బలం ఉందా? మీ జుట్టు పట్టుకొని లాగి మరీ కొడతాడు ఆ బోడిగుండు భర్త కాదా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ సంగతి కాదులేండి, బయట సంగతి చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. జుట్టు కాదు బలం, గుర్తుపెట్టుకోండి. భౌతికమైనది ఏది కాదు బలం. దేవుని మాటకు లోబడ్డం, ఒక కమిట్మెంట్, ఒక కాంట్రాక్ట్, ఒక కోవెనెంట్, దట్ ఈస్ ద పవర్. ఆ నిబంధన కట్టుబడి ఉండడమే అది బలం. ఈ డెడికేషన్, ఆ నాసీరు వ్రతము అని చూసారా, ఆ వ్రతమే బలము. ఉపవాస వ్రతమే బలము. ఇది లేదండి ఇక మీదట నేను బూతులు ఆడను అని నువ్వు తీసుకున్నట్టు ఆ వ్రతం ఉంది చూసారా, ఆ సంభాషణ వ్రతమే అది నీ బలం. లేదండి నేను మద్యం సేవించనని తీర్మానం తీసుకున్నావా, ఆ తీర్మానమే నీ బలం. దీన్ని మనం మర్చిపోతున్నాం. నీ బల రహస్యం ఎక్కడుంది? మన బల రహస్యం ఉంది, ఎవరు అడిగే అవకాశం లేదుగా. మనకు మనోబలం లేదు, శారీరక బలం లేదు, ఆత్మీయ బలం లేదు, ధన బలం లేదు. మనల్ని ఎవడు అడుగుతాడండి? ఏ దెలీలా మనల్ని అడుగుతుంది నీ బలం ఎక్కడని? కదా, ఎవరు అడిగే అవకాశం లేదు. కానీ మనకు బలం లేదు. అతడు బలవంతుడని ఇశ్రాయేలు దేశం మొత్తంలో తెలిసింది. ఒకే ఒక బలవంతుడు ఇశ్రాయేలు దేశంలో, అతడు సంసోను. యాకోబు యొక్క బలిష్ఠుడు అని దేవుడు, యెహోవా దేవుడు పిలువబడ్డాడు. యాకోబు వంశస్థులందరి విషయాల్లో దేవుడు బలవంతుడుగా, బలిష్ఠుడుగా ఉన్నాడు. పరాక్రమము కలిగిన యుద్ధ సూరుడైన యెహోవా
దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలహీనుడైనటువంటి పిరికివాడైనటువంటి యెహోవా దేవుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బల శౌర్యములను వస్త్రములుగా ధరించిన యెహోవా బలమును ఆయన వస్త్రంగా ధరించున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఇది? ఒకటి, నంబర్ 1, మొదటి ప్రేమను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రేమ లేకపోతే, ప్రేమ తగ్గితే సత్యాన్ని చెప్పే సామర్థ్యాన్ని నువ్వు కోల్పోతావు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు. ప్రేమ లేకపోతే నువ్వు సత్యం చెప్పే అవకాశం లేదు. వాడు ఎడపోతే నాకెందుకండి? నా శత్రువుకు నేను సత్యం చెప్తానా? చెప్పను. నేను పలానోళ్ళు ఇల్లు ఎలా అంటే వాడిని ఏడిపించాలనే ఉద్దేశం, ఇటు తిరిగి ఆ లాస్ట్ వీధిలోంచి ఇటు వెళ్ళాలంటాం. తెలిసిన దారి అయినప్పటికీ వాడిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో. కానీ నా సహోదరుడు, నా స్నేహితునికి నేను సత్యమే చెప్పాలి కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్యం చెప్పేటువంటి సామర్థ్యాన్ని నువ్వు కోల్పోతావు ప్రేమించకపోతే. మీ బిడ్డలు మీరు ప్రేమిస్తున్నారు, దానికోసమే సాయశక్తులు మీరు ప్రయాసపడుతున్నారు. దేనికోసం ఈ ప్రయాస? సోమవారం నుంచి శనివారం దాకా రే ఇదంతా మీకోసమేరా అని చెప్పరా మీరు? ఇదంతా ఆ తల్లి ఆ తండ్రి కేవలం వాళ్ళ కోసం, నేను తినాలి, నేను బట్టలు ధరించుకోవాలి, నా కోసమే అనుకుంటారా? ఈ సంపాదన మీకోసం కూడా. మీకోసం నేను కష్టపడుతున్నాను. తల్లి చెప్తాడు, డాడీ మీ డాడీ రాత్రి పగలు కష్టపడుతున్నాడు మీకోసం. చూసారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రేమిస్తున్నాం కాబట్టి సత్యం చెప్తాం, అబద్ధాలు చెప్పం. పిల్లలకి దేవుడు లేడు, అవన్నీ ఒట్టిదేనమ్మా, అవన్నీ దేవుడు ఆశీర్వదించడు అని చెప్పడం లేదు. అమ్మా జాగ్రత్త పిల్లలారా, మీరు ఇలా జీవిస్తే లాభం లేదు అని హెచ్చరిస్తున్నాం. మనం ప్రేమిస్తున్నాం కాబట్టి సత్యం చెప్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ దుర్నీతి యందు సంతోషించదు. ప్రేమ దేంట్లో సంతోషిస్తుంది? దుర్నీతిలో సంతోషించదు, అంటే నీతిలో సంతోషిస్తుంది, సత్యములో సంతోషిస్తుంది. మొట్టమొదటి విషయము, మనము ప్రేమలో చల్లారిపోతే, ప్రేమలో తగ్గిపోతే, ప్రేమను వదిలిపెడితే మనం సత్యాన్ని చెప్పేటువంటి శక్తిని మనం కోల్పోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5. మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆత్మీయ జీవితంలో మనం ప్రేమ కలిగి ఉంటే నడుచుకోగలం, మూవ్ కావగలం, ముందుకు సాగగలం, ముందుకు పోగలము, ప్రయాణించగలం. తనతో మాట్లాడిన దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఊరు దేశాన్ని 75 సంవత్సరాలు తాను పుట్టి పెరిగి సెటిల్ అయినటువంటి ఊరిని వదిలిపెట్టి వచ్చాడు. ఊరి మీద ద్వేషాన్ని బట్టి ఊరు వదిలిపెట్టలేదు. దేన్ని బట్టి వదిలిపెట్టాడు? అబ్రహాం బయటకు వచ్చాడు అనుకుందాం, ఇంటర్వ్యూ చేస్తున్నాం. హలో అబ్రహాం గారు, మీరు ఎందుకంటే ఊరు దేశాన్ని వదిలిపెట్టారు? ఆ ఊరంటే నాకు అసహ్యం అండి. ఒరే సిగ్గులేనోడా, 75 సంవత్సరాలు ఎందుకున్నావు అక్కడ అని అడగరా? అంటే నీకు ఊరు మీద ద్వేషం లేదు, ఊరు మీద ప్రేమ ఉంది. కానీ ఎందుకు ఊరు వదిలిపెట్టావు? నాతో ఒకడు మాట్లాడాడు, ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆ మాట్లాడింది సత్యం, ఆ మాట్లాడిన వాడు సత్యం. నేను ఇంతకాలం 75 సంవత్సరాలు సేవించింది సత్యం కాదు, ఈ 76వ సంవత్సరంలో నేను సేవిస్తున్నటువంటి ఆ దేవుడు సత్యం. ఆయనను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన కోసం నా బంధుమిత్రులందరినీ వదిలిపెట్టేస్తున్నాను, ఆయన కోసం సమస్తాన్ని వదిలిపెట్టేస్తున్నాను, ఆయన కోసం ఊరుకు గుడ్ బై చెప్తున్నాను నేను కాదా? ఊరు కోసం నిలబడిన వ్యక్తి 75 సంవత్సరాలు ఇప్పుడు ప్రభువు కోసం ఊరు వదిలిపెట్టి రమ్మన్న ప్రభువు కోసం నిలిచాడు. మీరు ఎవరి కోసం నిలబడుతున్నారు? ఊరు కోసమా, ఊరోళ్ళ కోసమా, కులం కోసమా, కులమోళ్ళ కోసమా? ఎవరి కోసం నిలబడతావు? ఫర్ హూమ్ యు ఆర్ స్టాండింగ్ ఫర్. దేనికోసం నిలబడుతున్నారండి మీరు? సత్యం కోసం నిలబడుతున్నారా? సంప్రదాయం కోసం నిలబడుతున్నారా? దేనికోసం మనం నిలబడుతుంది? స్తోత్రం. అబ్రహాము 75 సంవత్సరాలు ఊరు కోసం బతికాడు, కానీ తనను సృష్టించిన వాడిని గుర్తించాడు కనుక ఆయన కోసం ఊరిని వదిలిపెట్టాడు. 65 సంవత్సరాలు తన కుటుంబం కోసం బతికాడు హనోకు. తనకు అర్థమైంది, ఇది కాదు అసలు సిస్సలైన జీవితం. అసలు సిస్సలైన జీవితం దేవునితో ఆరంభమవుద్ది. రియల్ లైఫ్ భార్యతో కాదు, రియల్ లైఫ్ బిడ్డలతో కాదు, రియల్ లైఫ్ బంధువులతో కాదు, రియల్ లైఫ్ నిన్ను సృష్టించిన వానితోనే రియల్ లైఫ్ స్టార్ట్ అవుద్ది. నీ బాల్య దినములు ఎందే
నువ్వు సమాధి చేరడానికి ముందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని ఆయన్ను సృష్టించిన దానికి కృతజ్ఞతగా సాగిల పడ్డామనుకోండి, జీవితం అద్భుతంగా మారుతుంది కదా. అక్కడక్కడ మనం సినిమాల్లో చూడడం లేదా, చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయినటువంటి వాళ్ళు పెద్దోళ్ళైన తర్వాత ఒకరోజు తమ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. ఆ తెలుసుకునే ప్రయత్నంలో ఒకరోజు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు కలుసుకున్నారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ జీవిత పరమార్థం ఏంటో తెలుసా? నిన్ను సృష్టించిన వాడిని కనుగొనడమే. నిన్ను సృష్టించిన వాడిని కనుగొనకుండా ఈ జీవితంలో నువ్వు ఎన్ని తిన్నా, ఎన్ని తాగినా, ఎంత సంపాదించినా వ్యర్థమే. నిన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ బండలో నుండి నువ్వు చెక్కబడితివో, ఏ కోతిలో నుండి నువ్వు తోవబడితివో, లేవండి ఈ మాటలు లేవా? అరే బాబు, మీరు ఒక బండలో నుంచి చెక్కబడ్డారు, బండలోంచి తీయబడిన రాయి మీరు రాయి కనుక మీ మూలం ఎక్కడో ఉంది, మీ మూలాలు ఎక్కడో ఉన్నాయి. మొదటి మానవుని మూలాలు ఇక్కడ లేవంట, ఆసియాలో లేవంట, ఆఫ్రికాలో ఉన్నాయంట. అంటే మన పూర్వీకులు ఎవరు ఆఫ్రికా వాళ్ళని మన సైంటిస్టులు చెప్తున్నారు. నా పూర్వీకుడు ఆఫ్రికా వాడైనా ఆస్ట్రేలియా వాడని నాకు నష్టం లేదు, కానీ ఆ పూర్వీకుని కన్నా పూర్వీకుడు ఒక ఉన్నాడు, ఆయన స్వర్గంలో ఉన్నాడు, అది చాలు నాకు కాదా. మన పూర్వీకుడు ఎక్కడున్నాడు? ఆదాము ఎక్కడా ఏంటి అనే దాని గురించి మనం ఆదాము సంగతి మనం వదిలేస్తున్నాం. ఆదామును పుట్టించిన వాడు ఎక్కడున్నాడు? నిత్యత్వంలో ఉన్నాడు. ఆయనతో మనకు సంబంధం ఉంది. ఆదాము కొడుకు ఎక్కడ పుడితే ఏమి, మనవుడు ఎక్కడ పుడితే ఏమి, మనకెందుకు ఇవన్నీ? దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, మనం నడుచుకోవడానికి, ఈ జీవిత యాత్ర చేయడానికి కావలసినటువంటి మోటివేషన్ ప్రేమ ఇస్తుంది. దేవుని స్తోత్రం. ప్రేమ లేకపోతే మనం నడవలేము. నడుస్తాం, ఎక్కడ నడుస్తాం? ప్రేమ లేని వాడు ఎక్కడ నడుస్తాడు చెప్పండి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎస్, నువ్వు ప్రేమ లేకపోతే, నీ పక్కన కూర్చున్నామనో, నీ ఎదురుగా కూర్చున్నామని నువ్వు ప్రేమించకపోతే, నువ్వు ద్వేషంలో, పగలో, ఆత్మ సంబంధమైన చీకట్లో నడుస్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, నువ్వు మాత్రం నరకానికి వెళ్తావు. అది వాక్యం చెప్తుంది. ప్రేమ లేనివాడు నడుస్తాడేమో కానీ గమ్యాన్ని చేరలేడు. చదవండి, మాట చదవండి, 2:11 ముగిచ్చేస్తా. అదే, తన సహోదరుని ద్వేషించువాడు, తన సహోదరున్నో సహోదరినో ఎవరినైనా ద్వేషించువాడు ఎక్కడున్నాడు? ఎక్కడ నడుస్తున్నాడు? మీ సొంత ఇల్లే, అనేక సంవత్సరాలు ఉన్న ఇల్లే, రాత్రి టైం వెళ్ళాము, స్విచ్ వేయకుండా, లైట్ వేయకుండా వెళ్ళాము, నడవగలరా మీరు? ఎక్కడ పడతారో, ఎక్కడ దేన్ని తట్టుకుంటారో టెన్షన్. మీ సొంత ఇంట్లో మీరు నడవలేరు. అటువంటిది వాడు చీకటిలో నడుచుతున్నాడు. ఎవరుడు? సహోదరుని. అంటే ప్రేమ లేనివాడు. ప్రేమ లేని వానికి వాడి మార్గము సరిగా లేదు, వాడు పడిపోతాడు, వాడు గాయపరచబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, మనల్ని నడిపించేటువంటి ఆత్మ సంబంధమైన శక్తి సూత్రము దైవికమైన ప్రేమ. ప్రేమను వదిలిపెడితే నష్టం ఏంటి అంటారేమో. ప్రేమను వదిలిపెడితే నంబర్ 1 సత్యాన్ని చెప్పేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతాం. రెండోది, ప్రేమను మనం వదిలిపెడితే మనకేమవుతుంది? మన నడక మారిపోతుంది. మనం ఆత్మీయంగా నడవలేము అంటే కూలిపోతాం, కుప్పకూలిపోతాం, ఆగిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీకున్న మొదటి ప్రేమను వదిలిపెడితేవంటే దాని అర్థం ఏంటి? ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఆలోచిస్తున్నాను కాబట్టి ప్రేమ వచ్చింది. ప్రేమను గురించి నేను స్టోరీస్ విన్నాను, ప్రేమ కథా చిత్రాలు చూశాను కాబట్టి ప్రేమ పెరిగిందంటారా? ఎలా వస్తుంది ప్రేమ? రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. త్వరగా ముగిచ్చేస్తున్నాను. లేదమ్మా? ఎస్, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీకు ప్రేమ? మా నాన్న ప్రేమ కలిగినోడండి, మా అమ్మ ప్రేమ కలిగింది, అందుకని నాలో ప్రేమ వచ్చింది. మా తాత బాగా ప్రేమ కలిగినోడండి, మా అవ్వ ప్రేమ కలిగిందండి, వాళ్ళ ప్రేమ నాకు వచ్చిందండి. జెనెటికల్గా వచ్చిన ప్రేమను గురించి నేను మాట్లాడడం లేదు. ఒకవేళ అటువంటి తత్వం ఉండొచ్చు జన్యుపరంగా కొంతమందికి. వాళ్ళ నాన్న ఎలాగో ఆయన కూడా అంతేనండి. రత్నం అన్న ఎలాగో రోహిత్ కూడా అంతగా ప్రేమిస్తాడండి. ఏబో
అన్నట్టుగా. దేవుని స్తోత్రం. జెనెటికల్ లవ్ను గురించి కాదు మనం మాట్లాడుకోలేదు, స్పిరిచువల్ లవ్ను గురించి. ఈ ప్రేమ ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన ప్రేమ. ఇది పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కుమ్మరించాడు. దేన్ని? శాపాన్ని కుమ్మరించాడని కాదు, పగను కుమ్మరించాడు కాదు. దేన్ని కుమ్మరించాడు? హీ poured out his love. తన బిడ్డలోకి ఏం కుమ్మరిస్తాడు? అందుకనే ప్రభు సన్నిధికి రండి, ప్రార్థించండి, పరిశుద్ధాత్మను వేడుకోండి అని. దేనికి? ఆయన ప్రేమనిస్తాడు. మనలో ఉన్న పగను తీసేసి ప్రేమ పెడతాడు. నేను అందుకే చెప్తాను, దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఎక్స్చేంజ్ జరుగుతుంది, డివైన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పగ పెట్టి ఏం తీసుకొని పోతావు? ప్రేమ. రోగాన్ని పెట్టి ఆరోగ్యాన్ని తీసుకుని వెళ్తావు, పాపాన్ని పెట్టి పరిశుద్ధతను తీసుకొని పోతావు కాదా? శాపాన్ని పెట్టి ఆశీర్వాదం తీసుకొని వెళ్తావు. అంతా డివైన్ ఎక్స్చేంజ్. ఇక్కడ వచ్చినవాడు వచ్చినట్టుగా వెళ్ళడు. యబ్బోకురేవు అవతల ఉన్నవాడు అలాగే తిరిగి యబ్బోకురేవు దాటలేదు. ఎలా దాటాడు? బాగా వేగంగా నడుస్తున్నవాడు ఇప్పుడు కుంటివాడుగా దాటాడు. రాత్రి కుంటితనం ఏర్పడింది. ఎలాగా? ఎలా వచ్చిందండి కుంటితనం? ఇన్ని సంవత్సరాలు రాని కుంటితనం సడన్గా ఎందుకు వచ్చింది? కుంటితనం, పెరాలసిస్ వచ్చింది అతనికి. అతను ఏమన్నా గాయపడ్డాడా? ఎవరు గాయపరిచారు? ఎవరు కొట్టాడు? ఏశావు ఏమన్నా కొట్టాడా? ఏం జరిగింది? రాత్రంతా నువ్వు సన్నిధిలో గడపడం ద్వారా నీలో ఏదో మార్పు జరిగింది, నీ శరీరంలో మార్పు జరిగింది. ఇంతకుముందు నడుస్తున్నట్టుగా దూకుడుగా నడవడం లేదు. ఇప్పుడు ఆ దూకుడుతనం తగ్గింది. మాటల్లో దుడుకుతనం, క్రియల్లో దుడుకుతనం దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే తగ్గుతుంది. అంతకుముందు దుడుకుగా నడిచేవాడు. నా జీవిత దినములంతా మెల్లగా నేను నడుతును. ఎవరన్నారు ఈ మాట? హిజ్కియా రాజు అన్నాడండి. స్తోత్రం. దుడుకు కొంతమంది మాటలు దుడుకే, చురుకుగా మాట్లాడతారు, దుడుకుగా మాట్లాడతారు. ఇవన్నీ మారాలి. సరే, మూడో విషయం నేను చెప్పుకుంటున్న విషయం, పరిశుద్ధాత్మ నీలో, నీ మీద ఒక తప్పు మోపుతున్నాను అంటే దాని అర్థం నీలో ఆత్మాభిషేకం, ఆత్మ అనుగ్రహించేటువంటి ప్రేమాభిషేకం లేదు, ప్రేమ లేదు. ఆత్మ యొక్క వరమే, ఆత్మ యొక్క ఫలమే ప్రేమ. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఎన్ని కావా? ఇవి ఉన్నాయా? ప్రసంగ వరం ఉంది కానీ ప్రేమించే అనుభవం లేదు. ప్రార్థనా వరం ఉండొచ్చు కానీ ప్రేమ లేదు. ఎన్ని ఉన్నప్పటికీ, పర్వతాలను పెకలించగలిగిన విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడినైతే నేను అంతేగా ఉండొచ్చు. ప్రసంగం అల్లాడించవచ్చు, మనోరంజితమైన ప్రసంగం చేయొచ్చు, కానీ ప్రేమ లేని వాడినైతే మోగేడి కంచును గనగడలాడేడు తాళమునై ఉందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిష్ప్రయోజకుడుగా మారుతావు దైవ ప్రేమ లేకపోతే. వేస్ట్ ఫెలోగా మారుతావు. వేస్ట్ ఫెలో. మన మేడం గారు, మయూరి మేడం గారు చక్కగా చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్పుకుంటున్నాం మనం? ఒకటి, ప్రేమ లేకపోతే, ప్రేమ వదిలిపెడితే నష్టం ఏంటంటే సత్యాన్ని చెప్పలేమో అని. రెండవది వచ్చేసి నడవలేమని, దేవుని మార్గాల్లో దేవుని ఆత్మ చేత నింపబడలేమని. ప్రేమ లేకపోతే పగా ప్రతీకారాలు ఇది నిండిపోయింది. ఈ హృదయం అంతా నిండిపోయినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖాళీ పాత్రతో రావాలి కాదా? నిండుగా ఉన్నటి పాత్ర తీసుకొని పక్కింటికి వెళ్ళి తోడు కాస్త మజ్జిగిస్తారా అని అడిగితే అర్థం ఏంటి? నీ పాత్ర ఖాళీ చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ పాత్ర ఖాళీ అయిపోవాలి. లోక సంబంధమైన నాలెడ్జ్తో, లోక సంబంధమైన ఫిలాసఫీస్తో, థియాలజీస్తో ఉన్న నీ బుర్ర మొత్తం ఎంప్టీ కావాలి. అదే దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకోవడం అంటే. నా సిద్ధాంతాలు, నా పెంటికోస్ట్, లూథరన్, సిఎస్ఐ, క్యాథలిక్ సిద్ధాంతాలన్నీ కుమ్మరించేసుకున్నాను. నేను ఎంప్టీగా మారిపోయాను. ఎంప్టీగా మారిపోయినప్పుడు దాన్ని ఫిల్ చేశాడు ఆయన. నిన్ను నింపగలిగిన వాడు ఆయన. నింపాలంటే ఏం కావాలి? నిన్ను నువ్వు వంపుకుంటే నువ్వు నింపబడతావు. నీలో ఫుల్లుగా ఉంటే ఏం పోయగలం? 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంది, దాంట్లో ఎన్ని లీటర్లు పాలు పోయగలం? ఎందుకు పోయలేము? ఫుల్గా దాన్ని నీళ్లు బారబోయాలి. దాన్ని ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. కెనోసిస్ అంటే ఖాళీ చేసుకోవడం, బోర్లా పెట్టి చివరి బొట్టు వరకు వదిలిపెట్టడం. అది అంత ఖాళీ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. ప్రేమ లేకపోతే ఏం జరుగుతుంది?
ప్రేమ లేకపోతే ప్రేమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. కొంతమంది ప్రేమిస్తారు, కొంతమంది ప్రేమించరు. కొంతమంది ప్రేమిస్తారు కానీ ప్రేమ వ్యక్తం చేయరు. నేను వ్యక్తం చేయను నాకు తెలియదండి, ఎక్స్ప్రెషన్ నాకు తెలియదు కానీ లవ్ ఉందండి అని అంటూ ఉండేవాళ్ళు ఉంటారు. చదవండి ఒక మాట, ముగిచ్చేస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 8:1. లేదా? స్తోత్రం 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 స్తోత్రం. 2వ వచనం అనుకోండి. జ్ఞానము ఉప్పొంగజేయును, ఉప్పొంగే వాడిలో క్షేమాభివృద్ధి లేదు. కానీ ప్రేమ కలిగి ఉంటే ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధి అంటే ఏంటి? ఎడిఫికేషన్ అన్నారు. ఏంటి దాని అర్థం? చదవండి, మీకు అర్థం చెప్తాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. క్షేమాభివృద్ధి అంటే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నాను అంతే. ఎడిఫికేషన్ అంటే ఏంటో, భక్తి సంజీవన అన్నారు కన్నడలో. అనగా చదవండి. అక్కడ ఫుట్ నోట్ ఒకటి ఉంటుంది చూడండి. ఏముంది? కింద ఒక నంబర్ పెట్టి ఇచ్చున్నారా? మూల భాషలో ఏముంది? కట్టబడుచు. అది క్షేమాభివృద్ధి అంటే బీయింగ్ బిల్ట్. కూలిపోయిన, కొట్టబడిన నువ్వు కట్టబడ్డం. ఇది ఇట్స్ ఎ కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ కాదు. అది కన్స్ట్రక్షన్, నిర్మాణం. నీ జీవిత నిర్మాణం అది. నీ ఆత్మీయ జీవిత నిర్మాణం, నవ నిర్మాణం అది కాదా? ఏమంటే మీకు అర్థమైంది అనుకుంటాను. క్షేమాభివృద్ధి అంటే ఏంటి? ఏం కట్టబడ్డం? ఇల్లు కట్టుకోవడమా? బాత్రూమ్ కట్టుకోవడమా? ఏం కట్టుకోవడం? జీవితాన్ని కట్టుకోవడం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉన్నట్టుగా ఇంటి వలే కట్టబడుచు. ఎలా కట్టబడతారా? ఇల్లు అంటే అట్ట కట్టుకుంటారా? రావడంతోనే ఎంట్రన్స్లో బాత్రూమ్ పెట్టేసుకుంటారా? రావడంతోనే ఎంట్రన్స్లో వంటగది దానికి లేవా కొన్ని పద్ధతులు? లేవా? దాన్నే వాస్తు అంటున్నారు. ఈ వాస్తు పుట్టడానికి ముందు నుంచి కొన్ని ఇళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎలా కట్టబడాలి? బీయింగ్ బిల్ట్ యాజ్ అ హౌస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తున్నాను. 1, నీ మీద ఒక నేరం మోపాలి. ఎవరి మీద? ఎపేసి సంఘపు దూత మీద, అనగా ఎపేసి సంఘ విశ్వాసుల మీద, అనగా శాంతినగర్లోని గిడియోన్ మిషన్ చర్చ్ సంఘస్థుల మీద ఒక తప్పు మోపాలి. చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టి, ఆ 99ని పక్కన పెట్టేసి నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. ఏం తప్పు? నీకున్న మొదటి ప్రేమను వదిలిపెట్టావు. నేను వదిలిపెడితే నేను ఆ ప్రేమలో ఉంటే నీకెందుకయ్యా అని అడిగితే, ప్రేమను వదిలిపెడితే నంబర్ 1 సత్యం చెప్పలేను నేను. 2వది, నేను ప్రేమను వదిలిపెడితే నేను ఆయనలో నడవలేను. అంటే ఆయనలో ఎదగలేను. ఆయనలో నడవడం అంటే మళ్ళీ ఉదయం చేసే వాక్యం గురించి అనుకుంటారేమో. మాకు ఒక యాప్ ఉందని యాప్లో చూసుకొని నడుస్తున్నాం అంటే దాని గురించి కాదు నేను మాట్లాడేది. నడవడం అంటే వాకింగ్ ఈజ్ లివింగ్. బైబిల్లో జీవించడము అనే దానికి నడవడము అనే మాటను అలంకార రూపంగా వాడారు అంతవరకే. కానీ వాకింగ్ అంటే ఏంటి? మార్నింగ్ మళ్ళీ వాకింగ్ అనగానే మార్నింగ్ వాకింగా, ఈవినింగ్ వాకింగా? ఇది మార్నింగ్ వాకింగ్ కాదు, ఈవినింగ్ వాకింగ్. ఏమిది? ఇట్స్ అ లివింగ్. యు ఆర్ లివింగ్. నీ యొక్క జీవన విధానం నువ్వు ఆయనలో నడవలే. 3వది, నువ్వు పరిశుద్ధాత్మ అనుభవాన్ని కోల్పోయినట్లే. పరిశుద్ధాత్మ ప్రేమ కలిగిన ఆత్మ. దేవుడు ప్రేమ కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రేమ కలిగిన వాడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రతీకార స్వరూపి కాదు. ఎవరైనా ప్రేమ స్వరూపి. హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్. ప్రేమ ఉంది కానీ ఆయనలో ద్వేషం లేదు. నువ్వు ద్వేషించినా కానీ ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు దూషించినా కానీ ఆయన ఏం చేస్తాడు? కానీ మిమ్మల్ని దూషిస్తే మీరేం చేస్తారు? ప్రేమిస్తారా? మీకు వందనాలు చెప్పే వాళ్ళకే వందనాలు చెప్తారు. మీ ముఖం చూడంగానే ముఖం తిప్పుకొని పోయే వాళ్ళకి వందనాలు చెప్తారా? వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తే ఒక్కసారి చెప్పామనుకోండి, ఇక మీదట వాళ్ళు ఎప్పుడు కనిపించినా మనకు వందనాలు చెప్పేసి తుర్రుమంటారు వాళ్ళు. ఒక ఆయన అట్నే చేస్తున్నాడు లేండి, ఇప్పుడు పేర్లు అవి చెప్పడం లేదులేండి. ఒక ఆయన నన్ను ఎక్కడ చూసినా ముఖం తిప్పుకొని పోయేవాడు. ఇలా కాదని ఆయన భోజనం పంచిలో కూర్చొని నేరుగా వెళ్ళి ముందుకెళ్ళి వందనాలండి అన్నాను నేను. బాహ్యుడు శనిలాగా నన్ను పట్టి ఇసిగిస్తున్నాడు రా అని చెప్పేసి ఇక తర్వాత ఒక రోజు రోడ్లో కనిపించాడు. కనిపిస్తే ఇలా చేయత్తడం పోవడం. హలో, దేవుని స్తోత్రం, హల్లెలూయా.
వందనాలు చెప్పండి, అందరికీ వందనాలు చెప్పండి, పలకరించుకోండి, షేక్ హ్యాండ్లు తీసుకోండి. కాదా? ఆ షేక్ హ్యాండ్లు ఇస్తున్న పేరుతో వాళ్ళ చేతులు నొక్కొద్దు, బలంగా ప్రేమ ప్రదర్శించండి. అవసరమైతే స్త్రీలు పురుషులు హగ్ చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగిన వాళ్ళు కావాలి. వాళ్ళు ఎప్పుడు అంతేనండి. ఆ నీలిమా సిస్టర్కి సౌజన్య సిస్టర్కి పడదండి, ఆ రాణి మేడంకి సౌజన్య సిస్టర్కి పడదండి, పలానా రూత్ ఆంటీకి పలాని నీలిమా సిస్టర్కి పడదండి. ఇవి ఉండకూడదు. బా, ఏమి సంఘం అండి నెల్లూరులో! బా, ఇటువంటి ప్రేమ కలిగిన విశ్వాసాలు ఎక్కడ చూడలేదండి అనేది రావాలి, అనే మాట రావాలి, సాక్ష్యం రావాలి. మన ప్రేమను గురించి ప్రపంచంలో సాక్ష్యం రావాలి. ఎంత ప్రేమ కలిగిన సంఘం అండి! బా, దేవుని స్తోత్రం. ఆమె డాన్సర్ అయినప్పటికీ కూడా ఆమెను ప్రేమిస్తున్నారండి. డ్యాన్స్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా, డ్యాన్స్ గురించి అవగాహన లేకపోయినా, ఎందుకో మరి ఆమెని పెద్ద ఆమెని, తల్లి లాంటి ఆమెని అనే తత్వం రావాలి మనలో, ప్రేమతత్వం రావాలి. తర్వాత మూడోది ఏం చెప్పుకున్నాం? నాలుగోది క్షేమాభివృద్ధి, బీయింగ్ బిల్డ్. ప్రేమ లేకపోతే కూలిపోతున్నట్టే నువ్వు. ప్రేమ లేకపోతే ఆత్మ సంబంధంగా ఒక నిర్మాణం, ఆంతర్య నిర్మాణం జరగాలంటే అద్భుతమైన దేవుని ప్రేమ, అగాపే ప్రేమ కావాలి. ఒక చిన్న మాట కూడా చెప్పి ముగిస్తా. నీకున్న మొదటి ప్రేమను వదిలిపెట్టితివని. మొదటి ప్రేమ అంటే ఏంటో తెలుసా? అగాపే అన్నారు. అగాపే అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ అని అర్థం, రెండోది ప్రేమ విందు అని అర్థం. ఇప్పుడు దీని ట్రాన్స్లేషన్ ఎలా చేద్దామంటే, నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటిది? నీవు మొదట్లో పాల్గొంటున్నట్టుగా ప్రేమ విందులో పాల్గొనడం లేదని నింద నీ మీద మోపాల్సి వస్తుంది. ట్రాన్స్లేషన్ అదే కరెక్టు, కానీ సందర్భాన్ని బట్టి రెండు అర్థాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు ప్రేమను వదిలిపెట్టావు అని నింద, తప్పు మోపాలి. ప్రేమను వదిలిపెట్టావు, ప్రేమ లేదు కాబట్టి ప్రేమ విందును కూడా వదిలిపెట్టేశావు. అంతేగా? ప్రేమ విందు, వీటి మూలాలు ఒకటే. ప్రేమ విందులో మనం ఎందుకు పాల్గొంటాం? వాక్యపు విందులో పాల్గొనాం, కానీ ప్రేమ విందులో పాల్గొంటాం మనం, కాదా? ఎవరు తింటూ నిద్రపోయిన వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు, కానీ వింటూ నిద్రపోతున్న విశ్వాసులు ఉన్నారు, కాదా? నేను చెప్తా ఉంటాడు, ఆయన ఏదో చెప్తుంటాడు, లేరా? మీరు తింటూ నిద్రపోరు, ఆ విధంగా వింటూ కూడా నిద్రపోవద్దు. ఈ మాటలు మళ్ళీ దొరకవు. ఒకవేళ ప్రభు నన్ను పిలుచుకున్నాడు అనుకోండి, ఈ నయోమాంటి దయమాటి రాలేదు ఈరోజు, వీళ్ళు ఎడిపోయాడు, మా పాస్టర్ లేడే, ఉంటే బలి చెప్పేవాడండి, ఉన్నప్పుడు ఎవరు బాగున్నాడని బాగా చెప్పేవాడు అనరు, పోయిన తర్వాత బా ప్రసంగాలన్నీ మిస్ అయిపోయినా, ఆయన ఉండింటేనా పో పుల్పీటి మీద సింహంలాగా పులిలాగా మాట్లాడతాడండి, ఆయన లేడండి. అది పోతూ అక్కడెక్కడైనా ఫోటో తగిలిన పాస్టర్ గారు మంచివాడేనండి, చచ్చిపోయిన తర్వాత కానీ ఒక మనిషి విలువ మనకు తెలియదు, కాదా? బతికున్నప్పుడేమో అతన్ని వీలంతవరకు దూషించి తిట్టి ప్రేమిస్తున్నట్టుగా నటించి వెనకాల గోతులు దొవ్వి, ఇది మనకు అలవాటు, మన అలవాటేనండి. వందనాలండి అంటాం, వెనకాల గోతులు దొవ్వుతాం, పైకి భక్తి లోపల కత్తి అంట. పైకేంటి? మన తత్వం కాదా? మనలో ఒక యూదా ఇస్కరియోతు లేడా? యూదా ఒకడే కాదు, 4-5 యూదాలు ఉంటారు. మనలో ఆకానులు లేరా? మనలో గేహజీలు లేరా? ఇవన్నీ ఊటే కట్టుకథలు కాదండి. బైబిల్లో రాయబడింది ఏది కట్టుకథ కాదు, ఏదో రచయితలు ఊహించి రాసినవి కాదు. చరిత్రలో లేకపోతే జరిగిన సంఘటనలు వాళ్ళ మంది, ఒరే నాయనా ఇటువంటి వాళ్ళు ఉంటారు, మీరు ఇటువంటి వాళ్ళు మారొద్దు అని చెప్పడానికి ఇవన్నీ మనకు హెచ్చరికలు. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకుందాం, మనకున్న ప్రేమను వదిలిపెట్టకుండా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.